బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ వీడి తెలుగు వ్లాగర్. మొట్టమొదటిగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నా ఛానల్ని ఇంకా పెద్ద సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని, అలానే మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ అందరితోటి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయించి నా ఛానల్ని ఘనవిజయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్ కమింగ్ టు మై వ్లాగ్స్. సో ఇది నా ఫస్ట్ వీడియో బ్లాగ్ అండి. సో నేను ఇంట్రో 2 days బ్యాక్ రిలీజ్ చేశాను. సో దానికి వెరీ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో నేను ఏ కంటెంట్ అయితే పెడతానో ఆ కంటెంట్ని మీ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే కాకుండా మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అనేది మీరు నన్ను రిక్వెస్ట్ చేయొచ్చు. సో నేను 101% దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బేసిక్గా నా ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ అండ్ షేరింగ్. అంటే దేనైనా సరే కొత్తగా ఉన్నదాన్ని ఎక్స్ప్లోర్ చేసి దానికి సంబంధించిన నాలెడ్జ్ నేను మీకు షేర్ చేయటమే నా ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ ఛానల్ పెట్టడానికి కూడా అదే రీజన్ అండి. సో నేను ఇందులో ఒక పర్టికులర్ వ్లాగ్స్ కాకుండా ట్రావెల్స్కి సంబంధించి, లైక్ ఫుడ్కి సంబంధించి, మొబైల్స్కి సంబంధించి, బైక్స్కి సంబంధించి, కార్ మోడిఫికేషన్స్కి సంబంధించి, సో వాట్ నాట్ మ్యాక్సిమం ఎన్ని టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ ఉంటాయో అన్నీ కలిపి నేను ఈ ఒక ఛానల్లోనే చేద్దామని మనస్ఫూర్తిగా అనుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎలా అయితే నాకు రెస్పాండ్ అయ్యి నాకు సబ్స్క్రైబ్ అయ్యి నా ఛానల్ని ఇంత మంచి స్టార్టప్ ఇచ్చారో, సో నేను అదే దృష్టిలో పెట్టుకొని ద బెస్ట్ వీడియో కంటెంట్ మీకు ఇద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెరీ నెక్స్ట్ వీడియో విల్ బీ వెరీ గుడ్ వీడియో అండి. ఎందుకంటే ద బెస్ట్ ఆఫర్స్ గురించి అండ్ ద బెస్ట్ ప్రైజెస్ గురించి లైక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మంచి మంచి డీల్స్ మీకు తీసుకొని రాబోతున్నాను. అది అన్నిట్లో అండి, లైక్ ఒక హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఒక మొబైల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఒక కార్స్కి సంబంధించిన ఇండస్ట్రీ కానివ్వండి, ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ కానివ్వండి, ట్రావెల్స్కి సంబంధించిన ట్రావెలింగ్ వీటికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానివ్వండి, ఖచ్చితంగా నేను మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ని బెస్ట్ వీడియో ఇస్తానని నేను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.